బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఈ నెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. అటు ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్లో ఆగకుండా వాన పడుతూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రసరణ మరియు ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో జూలై 24 వరకు ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, జనగాం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో 22.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాకన్నగూడెం దగ్గర తాత్కాలిక రోడ్డు తెగిపోయింది. దీంతో వెంకటాపురం, భద్రాచలం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. తాడ్వాయి, ఏటూరు నాగారం మధ్య హైవేపై చెట్లు విరిగిపడ్డాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. జూలై 24, 27 తేదీల్లో దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. జూలై 22, 28 తేదీల్లో కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం చెప్పింది. జూలై 22, 26 తేదీల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. జూలై 22, 26 తేదీల్లో కోస్తా కర్ణాటకలో, జూలై 25, 27 తేదీల్లో కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.